అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందనే ఆధారాలతో నిరూపిస్తే పదవిలో కొనసాగబోనని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నగర అభివృద్ధి కింద 15 కోట్లు మంజూరయ్యాయని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు నిజం తెలుసుకుని మాట్లాడాలని చైర్మన్, కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధీర్ గౌడ్, నర్సమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పెట్టిన ప్రెస్ మీట్కి దానికి సంబంధించిన సమాధానం మనం చెప్పాలి కాబట్టి ఈరోజు మనకి వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థమవుతలేదు. మేము కొత్తగా కౌన్సిలర్స్ ఎన్నుకోబడినాం. మాకు ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే వచ్చి కౌన్సిలర్ కొట్లాడాలి తప్ప ప్రతిదానికి బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 15 కోట్లు కూడా వచ్చినాయి, 2025లో వచ్చినాయి. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి నగర అభివృద్ధి స్కీమ్లో మనకి 15 కోట్లు ప్రతి మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిండు. మనం కూడా నమస్తే నర్సాపూర్ అని రాజరెడ్డి అన్న ప్రతి వార్డులో తిరిగినప్పుడు ప్రతి ప్రాబ్లం వార్డు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను రాసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం ప్రతి ఒక్కటి రాసుకున్న తర్వాత మనం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి త్రూలా మాత్రమే వర్క్ చేయడం జరిగింది. మిగతా అసలు మీరు చేపించుకోకపోవడం వల్ల, మీ అవివేకం వల్ల ఈరోజు అది నిర్వీర్యమైంది. ఈరోజు మన ఇన్ఛార్జి రాజిరెడ్డి గారిని కానీ ఆయనతోటి మన మినిస్టర్ వివేక్ వెంకటస్వామి తోటి మనకు ఆ రోజు ఎలక్షన్ కంటే ఎలక్షన్లో ఒక 30 కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది టీఎఫ్ఐడీస్ అని అన్నాడు. దాని ప్రయత్నంలో మేము ఉన్నాం. నర్సాపూర్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం ఎప్పుడు. కానీ మీరు ఏ వార్డులో కానీ ఎక్కడ వర్క్ నడవడం లేదు. ఇదేదో మేము సొంత స్వభావానికి రాజుగారే చేసుకుంటుండు, రాజే కాంట్రాక్ట్ చేసుకుంటుండు, రాజే తింటుండు, అది ఇదని అంటే ఇది ఎంత అవివేకం అసలు. రాజే కాంట్రాక్టర్ చేస్తాడా? మిగతా వాళ్ళు అందరు చేయరా? చేస్తలేరా? చాలామంది కాంట్రాక్టర్ ఆన్లైన్ టెండర్ కదా. ఇదేదో నేను ఈరోజు నిన్న జరిగిన బీఆర్ఎస్ నేతలు తప్పుడు సమాచారం అందించడం జరిగింది న్యూస్ పేపర్లలో. దానికి కరెక్ట్ ఏంటి అన్నది ఒక ప్రెస్ మీట్ మా ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ మేము నిర్వహించాము. మేము 25 లక్షలు పెట్టాము అని తప్పుడు సమాచారం అందించారు. 25 లక్షలు అనేటివి కేవలం మున్సిపల్ భవనానికి పెట్టాము, మినిస్టర్ గారు వస్తున్నారని పెట్టాము అని ఆరోపణ చేశారు మా మీద. కానీ ఫస్ట్ 3వ మీటింగ్ మన ఎజెండా పాయింట్లో పెట్టినప్పుడు 15 లక్షలు పెట్టాం. అంత పెద్ద మున్సిపాలిటీకి 15 లక్షల ఫర్నిచర్ ఎందుకు పెట్టామంటే మన చైర్పర్సన్ టేబుల్స్ ఉంటాయి, కమిషనర్ టేబుల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క మీటింగ్ హాల్ ఉంటుంది, మినిస్టర్స్ వస్తారు ఎవరన్నా, లేదంటే ఎమ్మెల్యే మేడం వస్తారు, వాళ్ళందరికీ సిట్టింగ్ పబ్లిక్ ఫస్ట్ పీపుల్కి అక్కటన్ చేసి మీటింగ్కి రావడం చేయట్లేరు మీరు. అట్లాంటి వాటిపైన కొద్దిగా మీరు కూడా ఆలోచించండి. ఓన్లీ మా వార్డులకే మేము పెట్టుకోవట్లేదు, ఇంకా బీఆర్ఎస్ వార్డు అయిన వాళ్ళకైనా మేము 90 లక్షలు కేటాయించాము. కొమట్టుకుంటా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కనిపించలేదా? ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఎంత తింటున్నారో అని అంటే పబ్లిక్ సొమ్ము ఎవరు రూపాయి తినరు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ నేతలైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే మున్సిపాలిటీకి ట్యాక్స్ పబ్లిక్ వాళ్ళు ఎంతో కష్టంగా కడుతున్నారు. అవన్నీ మనం మున్సిపల్ ఫండ్ కింద, జనరల్ ఫండ్ కింద పీహెచ్ వర్కర్లకైనా ఎవరికైనా శాలరీస్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఉచితంగా ఫ్రీగా వచ్చి నా వార్డుకు 10 లక్షలు ఇవ్వు, నా వార్డుకు 10 లక్షలు ఇవ్వు అంటే ఇవ్వడానికి ఎట్లా ఒప్పుకుంటుంది రూల్స్? అక్కడ ప్రతిరోజు మీరు ఏదన్నా ఉంటే ఆఫీస్కి రండి, మీటింగ్లో పార్టిసిపేట్ చేయండి.